హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ సీక్వెల్లో యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద సీక్వెల్ ఇంటర్వ్యూ క్వశ్చన్లో ఈ సినారియో అడుగుతూ ఉంటారు. ఇలాగా టేబుల్ ఏ టేబుల్ బి అని చెప్పి లెఫ్ట్ జాయిన్ చేసినప్పుడు ఎన్ని ఎంట్రీస్ వస్తాయి, ఆ ఎంట్రీస్ ఏంటి రాయమంటారు, రైట్ జాయిన్ అలా. సో చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యి జస్ట్ 1 2 3 నల్ అని అంటారు. కానీ లెఫ్ట్ జాయిన్ చేసినప్పుడు ఏంటంటే ఈచ్ కాంబినేషన్కి నెక్స్ట్ టేబుల్లో ఉన్నది ఇవి ఇప్పుడు 1 చూసారనుకో, 1కి 2 కాంబినేషన్స్, ఇక్కడ 2 1s ఉంటే 2 కాంబినేషన్స్. సో ఇక్కడ 2 1s ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 1s ఉన్నాయి కాబట్టి 2 × 2 4 కాంబినేషన్స్ వస్తాయి 1కి. సో 1 1 1 1 ఇట్లా 4 కాంబినేషన్. 2 and 2 ఇది మ్యాచింగ్ కాబట్టి 1 కాంబినేషన్. సో ఇది 3కి ఇక్కడ ఏం లేదు కాబట్టి లెఫ్ట్ జాయిన్ కాబట్టి 3కి నల్ వస్తుంది. నల్ రికార్డ్స్ నల్ అనేది కంపారిజన్ అసలు అవ్వదు. సో నల్ కూడా మ్యాచ్ ఉన్నా కానీ మ్యాచ్ అవ్వదు కాబట్టి నల్ అనే వాల్యూ వస్తుంది, అంటే లెఫ్ట్ జాయిన్ చేస్తున్నాం కాబట్టి. సో రైట్ జాయిన్కి అంతే, ఇక్కడ నల్కి 4కి నల్ వాల్యూ వస్తుంది ఎందుకంటే అవి మ్యాచ్ కావు కాబట్టి, మిగతా కాంబినేషన్స్ అంతా సేమ్. సో ఇన్నర్ జాయిన్కి ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి. సో ఇక్కడ కూడా మనకి ఈచ్ కాంబినేషన్కి 1కి 1 అట్లాగా. సో 2 1s 2 ఉన్నాయి కాబట్టి 2 × 2 4 కాంబినేషన్స్ 1 వస్తాయి. సో మ్యాచింగ్ రికార్డ్ 2. అండ్ అగైన్ ఫుల్ అవుటర్ జాయిన్ మీన్స్ అన్ని లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఇన్నర్ జాయిన్ అన్నీ ఉన్న రికార్డ్స్ వస్తాయి. సో 1కి 4 కాంబినేషన్స్, ఇది 2 3 4, సో 4 5 6 7 8 9, సో టోటల్ 9 కాంబినేషన్స్. సో ఇలాగా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.